ఇది మేము వైజాగ్ వెళ్ళే 2 డేస్ ముందు రోజు వీడియో అన్నమాట. మా పాపకి కొన్ని బట్టలు తీసుకుందాం అండ్ మన కోసం కూడా చూస్తామని అక్క, నేను వెళ్ళాము మా పాపని కూడా తీసుకొని. అయితే మేము వెళ్ళిందే వయ్యారంగా 8 గంటలకి. సో, అప్పటికి మా పాపకి చూసేటప్పటికి టైం అయిపోయింది. ఇంకా క్లోజ్ చేసేసారు. ఇంకా సరేలే పాపకైతే తీసుకున్నాం కదా అని చెప్పి అక్కడ షాపింగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే ఉండాలి కదా, ఫుడ్ తిందామని చెప్పి వచ్చాము. యాక్చువల్గా ప్లాట్ఫామ్ 65కి వెళ్ళాలనుకున్నాం, బట్ అది సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళేటప్పటికి ఇదిగో జంగల్ థీమ్ రెస్టారెంట్ చూసి మా పాప ఏడుపు మొదలెట్టింది. లేదు ఈ లోపలికే పోదామని చెప్పి సరేలే ఇంకా దాని మాట ఎందుకు కాదనాలి అని చెప్పి లోపలికి వెళ్ళామన్నమాట. గైస్ నిజం చెప్తున్నా, డైలీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాత్రం ఫుడ్ చాలా వరస్ట్గా ఉంది. యాక్చువల్గా మేము షాపింగ్ చేసి బాగా అలసిపోయి ఆకలితో ఉన్నాము, అయినా ఫుడ్ తినలేకపోయాం గాయ్. అయితే బయటకు వచ్చిన తర్వాత నీ వల్లే మొత్తం అయింది చూడండి మా పాపనంటే, మా పాప పోదామన్నా మీరు నన్ను తిట్టి పైకి తీసుకుని వెళ్ళొచ్చు కదా, నాకు బయట నుంచి జంగల్ థీమ్ని చూపించని ఎంత బాగా చెప్తుంది తెలుసా. వామ్మో, దానికి తీసుకుని వెళ్తే ఒక బాధ, తీసుకొని పోకపోతే ఒక బాధ అనిపించింది. అయితే అక్కడ ఆడుకోవడానికి ఏమంటారు అది దారి కనుక్కోండి అది ఉందన్నమాట, అది ఆడుతుంది మా పాప. దాన్ని చూసి నేను కూడా ఆడడం స్టార్ట్ చేశాను. ఈలోపు మా అక్క మెనూ చూసి ఆర్డర్ ఇచ్చేసింది. యాక్చువల్గా సూపు, పన్నీర్ స్టార్టర్ ఏదో అండ్ మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది. నిజం చెప్తున్నా గైస్ మొత్తం వరస్ట్ ఉంది. ఓన్లీ పన్నీర్ స్టార్టర్ అయితే నాకు కొంచెం ఓకే ఓకే అనిపించింది, అది తినొచ్చు అనిపించింది. చాలా ఆకలితో ఉండి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళేమో నెక్స్ట్ టైం జరగకుండా చూసుకుంటాం మేడం. అవును బాగాలేదని వాళ్ళే ఒప్పుకున్నారు. అట్లీస్ట్ మంచి ఫుడ్ మళ్ళీ తీసుకొచ్చి ఇస్తామా, లేదంటే డబ్బులన్నా తగ్గిద్దామా, ఏమనలేదు, నెక్స్ట్ టైం జరగకుండా చూద్దామన్నారు. సరేలే ఇంకా వాళ్ళతో ఏం ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటామని అమౌంట్ పే చేసి వచ్చేసాము. కాస్ట్ కూడా టూ మచ్ ఉందనిపించింది. ఈ మూడే మాకు 1000 రూపీస్ పడిపోయింది. నెక్స్ట్ టైం జరగకుండా చూస్తానన్నాడు. బుద్ధున్నాడు ఎవడైనా, అంత జరిగిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఆ లోపలికి వెళ్తాడని వాళ్ళు ఎలా అనుకున్నారో నాకు అర్థం కాలేదు గైస్. అది పెద్ద కామెడీ అనమాట. ఈ వీడియో ఇంతే గైస్ ఈ రోజుకి. మళ్ళీ కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే. లైక్